గల దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన తన అమూల్యమైన కృపను బట్టి మరోసారి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి అని ఆసక్తిగా చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. 28వ కీర్తన 7వ వచనం. 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇప్పటి వరకు నీ సన్నిధిలో మాకు తోడుగా ఉంచి నడిపించారు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు వినబోతున్నాము. మా మంచి నేలను పడి, మా హృదయంలో పడి నూరంతలుగా ఫలించుటకు నీ సహాయము దయచేయండి. దేవా, వాక్యమును అపవాది ఎత్తుకొని పోయేటట్టుగా అజాగ్రత్తగా మేము ఉండనివద్దు. అది మా హృదయంలో భద్రపరుచుకున్నటకు సహాయము దయచేయండి. నూరంతల ఫలము మా జీవితములకు అనుగ్రహించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. భక్తుడు దేవుణ్ణి తనకు ఆశ్రయముగా చేసుకున్నాడు, తనకు కేడెముగా చేసుకున్నాడు. ఈ రెండు అనుభవాల మధ్య ఆయన అంటున్నాడు, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. మనమందరము కూడా ఆయన సహాయము పొందటానికే ఇక్కడికి వస్తాం. మనమందరము కూడా ఆయన సహాయమును కోరుకోవటానికే వస్తాం. ఇప్పుడు ఆ సహాయము మనకి కలగాలంటే, ఆ సహాయము మనము పొందాలి అంటే మనము చేయవలసినది మన నోటి మాటలో, మన నాలుకో పెదవులో కాదు కానీ మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచాలి. మన హృదయము ఆయన యందు విశ్వాసము ఉంచాలి. భక్తి ఎప్పుడు కూడా హృదయానికి సంబంధించినది. హృదయముతో చేసినదే భక్తి. హృదయముతో చేసిన ఆ భక్తికే దేవుడిచ్చేది సహాయము, బహుమానం. ఇప్పుడు దానికంటే ముందు ఆయన 2 మాటలు చెప్పాడు. ఏమంటున్నాడు ఆయన? నా ఆశ్రయము ఆయన. దేవుణ్ణి తనకు ఆశ్రయముగా చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి తనకు ఆశ్రయముగా చేసుకున్నాడో ఆ అనుభవము, ఆయన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచడానికి సహాయపడింది. ప్రియమైన వారలారా, ఆయన అంటాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అంటాడు. దేవుణ్ణి ఎందుకు ఆశ్రయిస్తాము? మనకేదో ఆపద వస్తేనో, అవసరత వస్తేనో, ఇబ్బంది వస్తేనో ఆశ్రయించాలి. మరి ఇక్కడ ఆయన కూడా ఆశ్రయించాడు. ఆయన ఒక రాజు, ఆయన ఒక ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. ఆయనకు అవసరమా? దేవుడు నాకు అవసరమా అని అనుకోవచ్చు ఆయన. కానీ ఆయన ఆ స్థానంలో ఉన్నా కానీ దేవుడి యొక్క సహాయమును, ఆశ్రయమును ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, సముద్రపు అంచులలో ఉన్నప్పుడు, సునామీ లాంటి పెద్ద పెద్ద తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు షెల్టర్స్ కొన్నిటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వారు అక్కడికి వచ్చి ఆశ్రయము పొందుతారు. ఆ అలలు వారిని తీసుకొని వెళ్లకుండా, ఆ అలలలో వారు తమ ప్రాణములు కోల్పోకుండా వారు ఒక ఆశ్రయాన్ని పొందుతారు. కొన్ని రోజులు అక్కడ వారు గడిపి తిరిగి ఆ ప్రమాదము తొలగిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్తారు. ఒక ఆశ్రయము, వారి మీదకు వచ్చే ఒక ప్రమాదమును తప్పించుకోవటానికి ఒక ఆశ్రయము మానవుడికి అవసరం. ఇక్కడ రాజు కూడా, దావీదు గారికి కూడా దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకొని యెహోవా నా ఆశ్రయము అని చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం చూద్దాం రండి.
అక్కడ ఏమని వాక్యం రాయబడుతుందో యెషయా 25:3 చదవండి అమ్మా. యెషయా గ్రంథము 25:3. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. చూసారా, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప భాగ్యము. అయ్యా, భీకరుల ఊపిరి ఎలాగుంటుందంట? గోడకు తగిలిన గాలివాన వలె ఉందట. భీకరుల యొక్క ఊపిరి, భీకరుల యొక్క శ్వాస గాలి వాన వలె, గోడకు తగిలిన గాలి వాన వలె ఉంది. ఇప్పుడు ఆ సమయంలో నీవు బీదలకు ఎలా ఉన్నావట? శరణ్యముగా ఉన్నావు. ఆ భీకరుల ఊపిరి కనుక వారికి తగిలితే వారు మాయమైపోతారు, వారు కనుమరుగైపోతారు. కానీ నువ్వు వారిని విడిచిపెట్టలా. బీదలు ఆ సమయంలో నీ దగ్గరికి వస్తే నీవు వారికి శరణ్యముగా ఉన్నావు, నువ్వు వారిని కాచే నాయకుడిగా ఉన్నావు. ఇక్కడ ఆ శ్రేష్టమైన వర్ణన అక్కడ వివరించబడింది. ఇక్కడ అంటున్నాడు మరలా, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగా కూడా ఉన్నావు. దరిద్రులకు ఏమి కలుగుతుందట? శ్రమ కలుగుతుంది. బేదలకు ఏమి కలుగుతుందట? శ్రమ కలుగుతుంది. ఇప్పుడు వారికి ఎలాగున్నాడట ఆయన? వారికి కూడా శరణ్యముగా ఉన్నాడు. వారు వచ్చి ఆయన పాదములు పట్టుకుంటే, వారు వచ్చి ఆయనను ఆశ్రయిస్తే, వారు వచ్చి ఆయన ప్రార్థన చేస్తే వారికి ఆయన శరణ్యము. బీదలకు ఆయన శరణ్యము, దరిద్రులకు ఆయన శరణ్యము వారి ఆపదలలో. ఇప్పుడు అంటాడు మూడోది, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. చూసారా, గాలివాన తగలకుండా, తుఫానులు తగలకుండా, పెనుగాలులు తగలకుండా ఆశ్రయము నువ్వు. వారి మీదకి గాలివానలు వస్తాయి, వారి మీదకి అటువంటి పరిస్థితులు వస్తాయి, నీ భక్తుల మీదకి అటువంటి శోధనలు వస్తాయి. కానీ నువ్వు అక్కడ ఎలాగున్నావంట? వారికి అవి తగలకుండా వారికి ఆశ్రయముగా ఉన్నావు. వారు వచ్చి నిన్ను ఆశ్రయించినప్పుడు నీవు వారికి ఆశ్రయము. ఆ గాలి వారికి తగలదు, ఆ వాన వారికి తగలదు, ఆ తుఫాను వారికి తగలదు. నీవు వారికి ఆశ్రయముగా ఉన్నావు. వెట్ట తగలకుండా, చూడండి అక్కడ పదాలు ఎలా రాయబడ్డాయో, వెట్ట తగలకుండా నీడగా కూడా ఉన్నావు. వారు వచ్చి నీ నీడను ఆశ్రయిస్తున్నారు, వారు వచ్చి నీ రెక్కలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు బీదలయ్యా, దరిద్రులయ్యా, బలహీనులయ్యా, వారు వచ్చి నీ శరణ్యము పొందుతుంటే నీవు వారికి నీడగా ఉంటున్నావు. వెట్ట తగలదు, వేడి తగలదు, ప్రమాదం వారికి దరి రాదు. నీవు వారిని కాపాడువాడుగా ఉన్నావు. అందుకే అన్నాడు అక్కడ, పగలు తన ప్రజలకు ఎలా ఉన్నాడట దేవుడు? మేఘస్తంభములాగా ఉన్నాడు. ఆ రోజు ఎండ తగలనీయకుండా, ఆ ప్రమాదం వారి మీద పడనీయకుండా దేవుడు తన ప్రజలకు మేఘస్తంభంలాగా ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట, నీవు వారికి గాలివాన తగలనేవు, వెట్ట తగలకుండా కాపాడుతావు. ఇప్పుడు వారికి నీడగా ఉంటావు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరైతే ఆయన శరణు జొచ్చుతారో, ఎవరైతే ఆయనను తమకు ఆశ్రయముగా చేసుకుంటారో వారికి దేవుడు కలుగు చేసే ప్రొటెక్షన్, కాపుదల అంత గొప్పది. ఈ రోజున మనం ఎందుకు ఎడకొస్తున్నాము? ఈరోజు మనం ఎందుకు దేవుడు కావాలనుకుంటున్నాము? ఈరోజు దేవుడిని ఎందుకు మనం ఆశ్రయిస్తున్నామంటే మన జీవితంలో అటువంటివి ఎన్నో వస్తాయి. మన శరీరం మీదకి దాడి చేసేవి ఎన్నో వస్తాయి, మన భక్తి జీవితం మీదకి దాడి చేసేవి అటువంటి ఎన్నో వస్తాయి. కానీ అవి నీకు తగలనీయడు, నీకు నీడగా ఉంటాడు. ఒకవేళ రాత్రి లాంటి పరిస్థితులు నీ మీదకి వస్తాయా, అగ్ని స్తంభము వలె కూడా నీకు వెలుగుగా ఉంటాడు. అటువంటి దేవుడు మన దేవుడు. సో ఆ దేవుడిని ఎరిగిన వాడు దావీదు దేవుని తనకు ఆశ్రయముగా చేసుకున్నాడు. అదే కీర్తన చూడండి, 73వ కీర్తన 26వ వచనంలో ఒక మాట అంటాడు మరలా. 73వ కీర్తన 26వ వచనం, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు
ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమై ఉన్నాడు. అబ్బా, భక్తుడు దావీదు దేవుణ్ణి తన జీవితంలో అలాగ చేసుకున్నాడు. ఏమంటున్నాడు? నా శరీరము క్షీణించిపోవచ్చు గాక, నా శరీరము శిథిలమైపోవచ్చు గాక, నా యొక్క హృదయము కూడా క్షీణించిపోవచ్చు గాక, నేను ఎంత బలహీనుడనైపోవచ్చు గాక, దేవుడట నిత్యము, నిన్నొక్కరోజేనా, మొన్నొక్కరోజేనా, ఈరోజు ఒక్కరోజేనా, లేదు, తన జీవితంలో నిత్యము కూడా ఎలాగున్నాడట? ఆయనకు తన హృదయమునకు ఆశ్రయదుర్గముగా, ఆశ్రయదుర్గము. ఆపద కలిగినప్పుడు నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా దాక్కుంటాడు, అక్కడ ఆశ్రయము పొందుతాడు. నాకు ఆయన ఆశ్రయదుర్గము. అసలు నా హృదయమునకు, నా శరీరమునకు, నా దేహమునకు ఆయన స్వాస్థ్యము, నా భాగము, నా దేవుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ముందు దావీదు దేవుణ్ణి ఆ అనుభవంలోనికి తెచ్చుకున్నాడు. మనం అనగలమా? ఈరోజు మన భక్తి జీవితంలో ఆ మాట మన నోటి నుంచి రాగలదా? నా దేవుడు నాకు ఆశ్రయం అండి. నాకు శ్రమ కలిగినప్పుడు, నాకు శోధన కలిగినప్పుడు, నాకు హింస కలిగినప్పుడు మన దేవుణ్ణి అలాగా చేసుకుందాం. ఎవరి దగ్గరకో వెళ్ళి కూర్చొని, ఇంకెక్కడో కూర్చొని, ఇంకెవరితోనో చెప్పుకొని, ఇంకెవరితోనో పంచుకుంటావా? నీకు వారు ఏమి మేలు చేయరు. ఆయన ఆశ్రయము పొందదగిన దేవుడు. నీవు ఆయనను ఆశ్రయిస్తే నిన్ను సంరక్షించగలిగిన దేవుడు. రెండో మాట ఏమన్నాడు మన మూలవాక్యంలో? నా దేవుడు నాకు ఆశ్రయమును. 28వ కీర్తన ఆయన అంటాడు, నాకు కేడెము, నాకు కేడెము అంటే నా దేవుడు నాకు కాపుదల. కేడెము అంటే నాకు కాపుదల, నన్ను కాపాడేవాడు. కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలా కాపాడుతుందో, భద్రపరుస్తుందో, నా దేవుడు అలా కాపాడుతాడు. నాకు కేడెము, నాకు ఆశ్రయదుర్గము మాత్రమే కాదు, రెండో మాట ఆయన అంటున్నాడు, నాకు కేడెము. ప్రియమైన దేవుని ప్రజలారా, భక్తుల యొక్క జీవితంలో ఇటువంటి అనుభవాలను మనము చూసినప్పుడు మనము కూడా దేవుణ్ణి అలాగే ఆశ్రయించాల. ప్రభువా, దావీదుకి ఆశ్రయమైనవయ్యా, నాకు ఆశ్రయముగా ఉండు. దావీదుకు నువ్వు కేడెముగా ఉన్నావట, నాకు కూడా కేడెముగా ఉండయ్యా, నాకు కాపుదలగా ఉండు, నన్ను కావలి కాసేవాడుగా ఉండు అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 22:31 వచనం. అక్కడ ఏమంటుంది చూద్దాం, 2 వాక్యము. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఈ మాట చూడండి, ఆయన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడెము. ఆయన వాక్యము నిర్మలమే, దేవుడు యథార్థవంతుడే. ఆ ప్రత్యేకత కలిగిన వాడు మన దేవుడు. ఇప్పుడు అంటున్నాడు, ఆయన శరణు జొచ్చు వారికి. ఎవరైతే ఆయన శరణు జొచ్చుతారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చి నీవే నన్ను సంరక్షించే దేవుడు అని అంటారో, వారందరికీ కూడా ఆయన కేడెము, కాపుదల, భద్రత ఇస్తాడు. దావీదు 2 అనుభవాలు తన జీవితంలో సంపాదించుకున్నాడు. తనకు భయం సంభవించిందా? శత్రువులు వెంటబడి తరుముతున్నారా? అపవాది విరోధులు వెంటబడి తరుముతున్నారా? ఆయనను ఆశ్రయించాడు, దేవుని కాపుదల పొందాడు. ఇక్కడ రెండో మాట, నాకు కేడెము అంటున్నాడు, నాకు కాపుదల, భద్రత నా దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన శరణు జొచ్చేవారు ఎంతమంది శరణు జొచ్చుతారో, వారు ఏ మతానికి చెందినవారా, వారు ఏ కులానికి చెందినవారా, వారు ఏ జాతికి చెందినవారా, ఈరోజు ఎంతమంది రావటలేదు, ఈరోజు ఎంతమంది రావటలేదు. అన్ని జనులు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషకు అతీతంగా వస్తున్నారు, ఆయనను ఆశ్రయిస్తున్నారు. దేవా, మాకు ఆశ్రయముగా ఉండయ్యా. దేవా, మేమేదంతో ముందు మాకు ఆశ్రయం ఇది అనుకున్నాము, మేము అది అనుకున్నాము, వారెవరో అనుకున్నాము. కాదు, మా నిజమైన ఆశ్రయం నువ్వు. ఇప్పుడు మాకు అర్థమైంది. ఎంతోమంది వెలిగించబడుతున్నారు, అలాగా ఎంతోమంది ఆయన ఆశ్రయ దుర్గమని తెలుసుకుంటున్నారు. ఈరోజు ఎంతోమంది ఆయన కేడమని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆయన శరణు జొచ్చుతారో, ఎవరైతే నీవే మాకు దిక్కంటారో, వారందరికీ కూడా ఆయన ఎవరంట? కేడెము.
వారందరికీ కూడా ఆయన కేడెము. ఈరోజు మనకు కేడెముగా ఉన్నాడా? ఈరోజు ప్రియమైన విశ్వాసి, ఈ వాక్యములు వింటున్న నీవు నీ జీవితానికి నీ దేవుణ్ణి కేడెముగా మలుచుకున్నావా? నిన్ను కాపాడేవాడు, సంరక్షించేవాడు, ప్రతి నిమిషము తన దృష్టి నీ మీద పెట్టి నువ్వు పో స్థలములన్నిటిలో కూడా నిన్ను సంరక్షించేవాడు కేడెము ఆయన నీకు. మన దేవుడి గురించి చెప్పగలిగిన మాటలవి అన్ని జనులు చెప్పగలరా? దేవుని ఎరగని వారు అలా చెప్పగలరా? మా దేవుడు మాకు ఆశ్రయమని అనగలరా? మా దేవుడు మాకు కేడమని వాళ్ళు అనగలరా? నీ శరణు జొచ్చే వారందరికీ కూడా నీవు కేడెము. ప్రియమైన దేవుని ప్రజలారా, అదే 119వ కీర్తనలోనికి వెళ్దారండి. మరొక మాట చూద్దాం దీనికి సంబంధించి. 119వ కీర్తన 114వ వచనం. 119, 114. ఆయన ఏమంటున్నాడమ్మా? నాకు మరుగు చోటు, నా కేడెము కూడా నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నా. నా మరుగు చోటు, నా దాగు చోటు. అపవాది నా మీదకి వస్తున్నాడా? పగవాడు నా మీదకి వస్తున్నాడా? ఆయన చేసిన యుద్ధాలు ఎవరు చేయలే. ఆయన పోరాటాలు చేసిన పోరాటాలు ఎవరు చేయలే. ఎంతమందితోనో పోరాడాడు దావీదు, చుట్టూ శత్రువులే. ఇప్పుడు వారందరూ తన మీదకి వచ్చే రోజున, వారందరూ తన మీదకి దాడి చేసే రోజున ఆయన మాట ఏంటో తెలుసా? అయ్యా, నా మరుగు చోటు నీవే. మీరు ఈ రోజున టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది కదా. ఈరోజు సీసీ కెమెరాల వలన వెంటబడి వేటాడి వేట కొడవలతో చంపుతున్నారు కదా. ఆ దృశ్యాలను మనము ఈ సీసీ కెమెరాల వల్ల కళ్ళారా చూస్తున్నాం. ఒకప్పుడు పలానా విధంగా హత్య జరిగింది, పలానా విధంగా వేటాడి నరికి చంపారంటే అది టీవీలో చూసాం, అది వార్తల్లో చదివాం. ఈరోజు కళ్ళారా కనపడుతున్నాయి, చూపిస్తున్నారు, యూట్యూబ్లో రికార్డ్ చేసి అవి వదులుతున్నారు. ఆ చంపబడేవాడు ఆ రోజు ఏం చేస్తాడో, వాడు వెంటబడి తరుగుతుంటే వాడు ఎలాగుంటాడో తెలుసా? నా దాగు చోటు ఎక్కడా? నేను ఏ షాపులో దాక్కోగలను? రోడ్డు మీద నేను ఏ గృహంలో చొరబడగలను? ఎవరు నాకు ఆశ్రయం ఇస్తారు? పరిగెత్తినంతసేపు పరిగెత్తినంత దూరం పరిగెత్తి ఆ అభాగ్యుడు వాళ్ళ చేతిలో బలైపోతున్నాడే. దాగుచోటు లేక, నిలవ నీడలేక, తన్ను కాపాడేవాడు లేక, ఆ శత్రువు నుంచి తప్పించేవాడు నేనున్నానన్నవాడు లేక, నడి రోడ్డు మీద పట్టపగలు చంపబడిపోతున్నారే. కానీ ఇక్కడ అంటున్నాడు దావీదు, అయ్యా, అటువంటి పరిస్థితులు నా మీదకి వస్తే, అటువంటి మనుషులే నా మీదకి వస్తే నా దాగుచోటు నీవు. నీ దగ్గరికి వెళ్ళి దాక్కున్నానా? ఎవ్వరు నన్ను ఏం చేయలేడు. నీ దగ్గరికి వెళ్ళి నేను దాక్కున్నానా? ఎవరు నా మీదకి రాలేరు. కారణము, నీవు నన్ను దాచిపెట్టే విధానం అంత గొప్పదిగా ఉంటుంది. కోడి తన పిల్లలను ఎలా సంరక్షిస్తుందో తెలుసా? ఎక్కడో గ్రద్ద తన పిల్లను ఎత్తుకొని పోవటానికి సిద్ధంగా ఉందని తెలిసి వాటన్నిటినీ పిలిచి తన రెక్కల కింద కాపాడతాడు. అది దాగుచోటు. నిన్ను అలా దాస్తాడు. అపవాది నీ మీద ఏదో రకంగా దాడి చేయాలని, నీ ఆత్మీయ జీవితంలో, నీ శరీరం మీద భౌతికంగా ఎన్నో విధాలుగా దాడి చేయాలని చూస్తాడు. నిన్ను దాస్తాడు దేవుడు. నీ దాగుచోటు ఆయనే. కోడి తన పిల్లలను కాపాడుతుంది. అది అద్భుతం అండి. అసలు ఎక్కడో ఆకాశంలో కనిపెడుతుందని తల్లికి తెలిసిపోతుంది. కీడు పొంచి ఉంది, ప్రమాదము పొంచి ఉంది, తన పిల్లలకు రాబోతుంది. వాటన్నిటినీ సమకూర్చుకుంటుంది, భద్రంగా కాపాడుతుంది. ఒకవేళ దేవుని రాబోతుందా, ఒకవేళ దేవుని వచ్చిందా, వెంటబడి తరిమిద్దది. దాని రోషం, పౌరుషం అలాంటిది. దేవుడు కూడా తన పిల్లల మీదకి వచ్చే విషయంలో అంతే రోషము కలిగి ఉంటాడు, అంతకు మించి రోషము కలిగి ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దావీదు అంటున్నాడు, దేవుడు నాకు ఆశ్రయము, దేవుడు నాకు కేడెము, నన్ను కాపాడేవాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, సామెతలు 30వ అధ్యాయం 5వ వచనం చూడండి. సామెతలు 30:5. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, పరీక్షింపబడినవే, పరిశోధింపబడి రాయబడినవే. ఏ మాట కూడా అనవసరంగా బైబిల్లో రాయబడలా. మానవ సంబంధమైన జ్ఞానమును బట్టి,
మానవ సంబంధమైన ఆలోచనను బట్టి ఏ మాట కూడా, ఏ వాక్యము కూడా బైబిల్లో రాయబడాల. ప్రతి మాట, ప్రతి అధ్యాయము, ప్రతి పుస్తకము పుటము వేయబడిందే. నువ్వు దాన్ని ఎక్కడ పుటం వేస్తావా, ఏ అక్షరము కూడా తేలిపోదు, అంత పుటం వేయబడింది ఆయన వాక్యం. ఆయన మాటలన్నీ, ఆ జీవ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవే. ఈ మాటకి పుటము పెడితే బాగుంటుంది అని అనే వాక్యం లేదు, మాట లేదు. అన్నీ అలాగ పొందుపరిచాడు దేవుడు. ఇప్పుడు అంటాడు, ఆయనను ఆశ్రయించు వారికి నీవే దేవా, మాకు తప్ప వేరే దేవుడు లేడు, నీవే తప్ప వేరే దిక్కు మాకు లేదనే వారికి ఇప్పుడు ఆయన ఎవరట? కేడెము. అటువంటి వారందరికీ కూడా ఆయన కేడెము. కాపాడతాడు, నిన్ను అలా దాస్తాడు, తన రెక్కల చాటును నిన్ను అలా కాపాడతాడు. ఈరోజు ఎన్నో కుటుంబాల మీదకి ఎన్నో పరిస్థితులు పొంచుకొని ఉన్నాయి. అది వ్యాధియా, అది అపాయమా, అది ప్రమాదమా, అది మరణమా, అది మరొకట ఎన్నో పరిస్థితులు. కానీ వీటన్నిటిలో కూడా నీవు ఆయనను ఆశ్రయించగలిగినప్పుడు, వీటన్నిటిలో కూడా నీవు ఆయనను కేడెముగా చేసుకోగలిగినప్పుడు దేవుడు నిన్ను కాపాడి సంరక్షించు వాడై ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మనం మరో వాక్యంలోకి వద్దాం రండి. ఇప్పుడు ఈ రెండిటిని ఆయన మొదట కలిగి అనుభవమును కలిగిన వాడై ఇప్పుడు అంటున్నాడు, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం. తన జీవితంలో దావీదు హృదయముతో చేశాడు భక్తి. ఇప్పుడు దేవుని వల్ల ఆయన ఉంచిన నమ్మిక ఆయన హృదయము నమ్మిక ఉంచింది, ఆయన అంతరంగము నమ్మిక ఉంచింది. ఈరోజు మనుషులు ఎలా ఉంచుతున్నారో తెలుసా నమ్మిక దేవుడి మీద? కేవలము నోటి మాటలు, నాలుక, పెదాలతో వారు దేవుని యందు నమ్మిక ఉంచుతున్నారు. చెప్పిన ఏ మాట నెరవేర్చలేనికుండా, చెప్పిన ఏ మాట అమలు పరచకుండా, చెప్పిన ఏ మాట జరిగించకుండా వారు భక్తి చేస్తున్నారు, వారు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు, వారు దేవుడి గురించి చాలా మాటలు పలుకుతున్నారు. అందుకే అంటాడు ఒక చోట భక్తుడు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, వారి మాటలకు నువ్వు సమీపముగా ఉన్నావు, వారి అంతరంద్రియములకు నీవు దూరముగా ఉన్నావు. ఈరోజు మానవుడు ఎంత తెలివైన భక్తి చేస్తున్నాడంటే, ఈరోజు మానవుడు ఎంత కపటమైన భక్తి చేస్తున్నాడంటే, ఈరోజు మానవుడు ఎంత బూటకపు భక్తి చేస్తున్నాడంటే, మనుషుల ఎదుట తను ఎంతో అని చెప్పుకోవటానికి, కనిపించుకోవటానికి చేస్తున్న భక్తి. హృదయం నమ్మిక ఉంచాలా? నీ దేవుడి మీద నీ హృదయం నమ్మిక ఉంచి చేయాలి. నీకు సహాయం కలగాలంటే అదొక్కటే మార్గం, నీవు పొందుకోవాలంటే ఏదైనా అది ఒక్కటే దారి. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. 1 పేజీ 2 పేజీలు వెనక తిప్పండి. ఆ 1 పేజీ 22వ కీర్తన 4వ వచనం చూడండి. 22వ కీర్తన 4, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీ వారిని రక్షించితివి, సహాయము కలిగింది. మా పితరులు, మా పూర్వీకులు, మాకంటే ముందు వారు నీ యందు నమ్మిక ఉంచారు, నీ యందు ఆ ఘనమైన నమ్మిక, నీ యందు ఆ బలమైన నమ్మిక ఉంచారు. ఇప్పుడు వారు నీ యందు నమ్మిక ఉంచగా, వారు హృదయముతో నిన్ను అలాగ నమ్మగా నీ వారికి సహాయం చేశావు. ఎవరైతే అలాగా నమ్మిక ఉంచుతారో ఎవరికైనా ఆయన సహాయం చేస్తాడు, ఎవరైతే అలాగ నమ్మిక ఉంచుతారో ఎవరికైనా ఆయన ఆశ్రయముకుంటాడు, ఎవరికైనా ఆయన కేడముగా ఉంటాడు. అంటాడు 5వ వచనం, వారందరూ నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, వారందరూ నీకు ప్రార్థన చేసి విడుదల పొందారు, నిన్ను ఆశ్రయించి విడుదల పొందారు. ఇప్పుడు ఏమంటున్నారు? నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నీవు ఈ లోకంలో ఎవరినైనా నమ్ము, దేన్నైనా నమ్ము, సిగ్గుపడతావు. వారు నిన్ను సిగ్గుపరుస్తారు, ఆ పరిస్థితులు నిన్ను సిగ్గుపరుస్తాయి. దేవుని యందు నమ్మిక ఉంచు, నీవు సిగ్గునందవు. అందుకంటాడు పౌలు గారు ఒక చోట, నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపరచబడను. నేను నమ్మిన వాడు ఎటువంటి వాడో తెలుసు, ఆయన దైవత్వం ఏమిటో నాకు తెలుసు,
ఆయన ఆశ్రయము కేడము ఎంత గొప్పదో నాకు తెలుసు అంటున్నాడు భక్తుడు. ఇప్పుడు వారంట నీకు మొరపెట్టి విడుదల పొందారు, నీకు మొరపెట్టి వారు విడిపించబడ్డారు, నీ యందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపడక పోయిరు. మంచిది. తన పితరుల గురించి మాట్లాడాడు, తన పూర్వీకుల గురించి మాట్లాడాడు. ఇప్పుడు 9వ వచనం చూడండి. ఇప్పుడు తన వరకు వచ్చేసరికి తన సాక్ష్యము చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సాక్ష్యం. ఆయనకు అప్పటికప్పుడు రాలా, ఆయన అప్పుడప్పుడు నేర్చుకోలా, అప్పుడప్పుడు తెలుసుకోలా. తనకు ఆ నమ్మిక ఎప్పటి నుంచి వచ్చిందట? బాల్యము నుండి కూడా వచ్చిందట. తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా, నా తల్లి వద్ద నేను పాలు తాగుతుండగానే ఆ నమ్మిక నాలో పుట్టించావు. నీ ఎడల నమ్మిక నాలో పుట్టించావు. అందుకే నేను ఇంత పెద్దయ్యాను, నేను ఇంత రాజునయ్యాను, నేను ఇంత గొప్పవాడునయ్యాను. నా హృదయము ఎప్పటికీ నిన్నే నమ్ముకుంటుంది. అది మధ్యలో రాదండి, చిన్నప్పుడే రావాల. అది ప్రారంభంలోనే తల్లిదండ్రుల పెంపకం. అదే నేనంట, తల్లి పెంపకం ముఖ్యంగా అదే అంట. ఆమె దగ్గర నుండే అది రావాలి. ఆ నమ్మకం ఏంటో అది ఎంత బలంగా ఉంటుందంటే అద్వితీయముగా ఉంటుంది. తనకు నీవే కదా ఆ సమయంలో, నీవే కదా ఆ సమయంలో నాకు నమ్మిక పుట్టించా. ఆ నమ్మికతోనే పుట్టాడు, ఆ నమ్మికతోనే పెరిగాడు, ఆ నమ్మికతోనే దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, సో మనము దేవుని యొద్దకు వస్తున్నాం. ఆయన సహాయం మనకు కావాలి, ఆయన వరము, ఆయన కృప మనకు కావాలి. ఇప్పుడు మనం ఎలా నమ్మాలి? ఆయన్ని హృదయముతో నమ్మాలి, నా ఆత్మతో అంతరంగముతో నమ్మాలి. అలా నమ్మే అతడు చేసిన కార్యమును మనం అందరం ఎరుగుదాం. అది చదువుకొని ముగించుకున్నాం. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం, క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. ఏమంటున్నాడు? 45వ వచనం, 46వ వచనం. దావీదు ఎవరితో ఈ మాటలు అంటుంది? గొలియాతుతో. నీవు కత్తియు ఈటెయు బల్యమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికి యెహోవా పేరిట నేను నీ మీదకు వస్తున్నా. ఇక్కడ మనం గమనించాలి. ఓ గొలియాతో, నీవు నీ హృదయము నీ కత్తిని నమ్మింది. ఓ గొలియాతు, నీ హృదయము నీ ఈటను నమ్మింది. ఓ గొలియాతు, నీ బల్యము, నీ హృదయము నీ బల్యము నమ్మింది. నా ఈటే నాకు జయమిస్తుంది, నా బల్యమే నాకు జయమిస్తుంది, నా కత్తియే నాకు జయమిస్తుంది అనుకుంటున్నావు నువ్వు. కానీ నేను నీకంటే పసివాడును, నీకంటే చాలా చిన్నవాడును, నా దగ్గర ఏ ఆయుధములు లేవు. నా హృదయము నా దేవుని నమ్మింది, నా హృదయము నా దేవుణ్ణి నమ్ముకుంది. ఇప్పుడు నీవు ఎవరినైతే తిరస్కరించావో, ఎవరినైతే దూషిస్తున్నావో, ఈ 40 రోజులు ఎవరినైతే ఇష్టం వచ్చినట్లుగా నీ నోటితో మాట్లాడుతున్నావో, ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట, ఆ దేవుడు ఎవరు? ఇశ్రాయేలుల దేవుడు. ఆయన పేరిట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నా. నాకు నమ్మటానికి నీలాగా ఆయుధాలు లేవు, నేను జయం పొందటానికి నీలాగా నాకు ట్రైనింగ్ లేదు. నా హృదయం నా దేవుని నమ్మింది. ఇప్పుడు నేను నీ మీదకి వస్తున్నానంటే నా హృదయము నమ్మిన ఆ దేవుడి తోడునే తీసుకొని వస్తున్నా. అదండి హృదయం నమ్మటం అంటే. ఆ ఒక్క వచనంలో చెప్పాను మీకు. దావీదు ఎన్నో విషయాలు అలాగే విజయం సాధించాడు, కానీ ఇక్కడ గొలియాతును ఎదుర్కొనే విషయంలో అతని హృదయం నమ్మిన విధానం అంత గొప్పదిగా ఉంది. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. ఎలా చెప్పగలిగాడు ఆ మాట? ఏ నైపుణ్యం ఉందని చెప్పగలిగాడు ఆ మాట? ఏ ఆయుధాలు ఉన్నాయని చెప్పగలిగాడు ఆ మాట? ఎన్నిసార్లు యుద్ధాలు చేశాడని చెప్పగలిగాడు ఆ మాట? హృదయం నమ్మింది. పాలు త్రాగే వయసు నుంచి ఆ హృదయం నమ్మింది. ఆ దేవుడు ఎట్టివాడో నాకు సహాయము కలిగేది.
ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఏ ఆధారం చేసుకుని చెప్పాడు ఈ మాటలు? ఏ నమ్మకం చేసుకుని చెప్పాడు ఈ మాటలు? అసలు నిన్ను పడగొట్టడం సంగతి దేవుడు ఎరుగు. నిన్ను చంపబోతున్నా, ఈరోజు చంపి నీ తల తెగవేయబోతున్నా. తల తెగవేసే ఆయుధం దావీదు దగ్గర ఉందా? ఏమండి, తలను తీసివేసే ఆయుధం దావీదు దగ్గర ఉందా? ఎలా పలికాడు ఆ మాట? ఎలా వచ్చింది ఆ మాట? తన హృదయం నమ్మింది. ఏ వాక్కునైతే తన నోట నుంచి వదిలాడో, ఏ మాటనైతే తన నోట నుండి దావీదు నోటి నుంచి దేవుడు పంపించాడు, తన సేవకుల నోట మాటను దేవుడు రూఢీపరచునట్లుగా తన చేతిలో ఖడ్గములేకే ఆయన తల తెగ నరికాడు కదా. ఇశ్రాయేలు దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇస్తా. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ కూడా తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే. ఎలా చెప్పాడన్నమాట? ఇన్ని మాటలు ఎలా పలికాడు? ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? తన హృదయం ఆయన నమ్మింది. తన హృదయము ఆయనను ఆధారం చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? బాల్యము నుండి, నా తల్లి గర్భములో నుండే నాకు ఆ ఆలోచన వచ్చింది. నువ్వు దేవుని మీద ఆధారపడి ఓ హృదయమా, నువ్వు దేవుని ఆశ్రయముగా చేసుకున్న హృదయం అని బాల్యము నుండే దావీదు నేర్చుకుందామండి. భక్తి అంటే ఈరోజు లోకం అనుసరిస్తుంది, అది వద్దు మనకే. మనుషులు చాలామంది చేస్తున్నారు, అది వద్దు మనకే. అది మనకు సహాయం చేయదు. హృదయం నమ్మాలి, మన హృదయం నమ్మాలి. నా హృదయము నా దేవుని నమ్ముకుంది, నా హృదయము నా దేవుని ఆశ్రయించింది, నాకు సహాయము కలిగింది. దావీదుకి ఇక్కడ సహాయము అలాగే కలిగింది. నేను మరలా చెప్తున్నాను, ఎన్నో సందర్భాలు దావీదు జీవితాలు అలా చూపించవచ్చు, కానీ ఈ ఒక్క సందర్భం చాలు. ఈరోజు నీ ఎదురుగా అటువంటి గొలియాతులు ఎంతమంది ఉన్నారో. నీ ఇంటిలో లోబడిన పిల్లలు నీకు గొలియాతులు అవ్వచ్చు. నీ ఇంటిలో మారు మనసు లేని భర్త ఈరోజు నీకు గొలియాతు అవ్వచ్చు. ఈరోజు నీకు కుదరని వ్యాధి నీకు గొలియాతులాగా నిలబడి నిన్ను భయపెట్టవచ్చు. ఈరోజు కొన్ని అప్పులు, కొన్ని భయాలు, కొన్ని ఆందోళనలు నిన్ను గొలియాతులాగా భయపెట్టవచ్చు. నీకు ఒక నమ్మిక కావాలి, నీ హృదయం నమ్మాలి, నీ హృదయం ఆయనను ఆశ్రయించాలా. ఓ గొలియాత, నా దేవుడు నాకు కేడెము, నా దేవుడు నాకు ఆశ్రయము, నా హృదయం ఆయనను నమ్మింది. ఇప్పుడు యుద్ధము యెహోవాదే, నేను చేయలేను, నాకు చేత కాదు. సో దేవుడిని తోడుగా కలిగి ఆయనను కేడెముగా ఆశ్రయముగా చేసుకొని దావీదు ఎలాగ తన హృదయమును, తన నమ్మికను దేవుని మీద ఉంచి గొలియాతును పడగొట్టాడో, జయించాడో, తల తెగ నరికాడో, అటువంటి విధముగా ఈరోజు నిన్ను కలవర పెడుతున్న, భయపెడుతున్న వాటన్నిటిని కూడా పడగొట్టడానికి దేవుడే దావీదుకి ఇచ్చిన ఆ నమ్మికను నీలో నాలో పుట్టించునుగాక. ఆమేన్. తల్లవంచండి.